హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి మోటో నుంచి త్వరలో మోటో G86 పవర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. మనకి ఇక్కడ పవర్ అంటే అర్థమైపోతుంది. ఇది ఒక యూనిక్ మొబైల్ అని చెప్పొచ్చు. మోటో G సిరీస్ నుంచి ఈ మొబైల్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అరౌండ్ 20,000 లోపల అయితే రాబోతుంది చెప్పొచ్చు. అంటే మనకి 20,000 అంటుండే కానీ బట్ లాంచ్ అయితే అంత ప్రైస్ అయితే ఉండదు మ్యాక్సిమం. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బెల్ ఐకాన్ మాత్రం టర్న్ ఆన్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీకు మంచి జెన్యూన్ కంటెంట్ షేర్ చేస్తున్నాను అనమాట. బట్ మీరు కూడా నాకు అంతే సపోర్ట్ చేయాలి. ఫస్ట్ మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే రాబోతుంది. బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి 3.5 అడ్వాన్స్ జాక్ సపోర్ట్ చేయదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది అనమాట. ఈ డాల్బీ అట్మాస్ సౌండ్ వినాలంటే మీరు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే వాడాలి. డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి డ్యూరబిలిటీ విషయానికి ఉంటుంది. ఇక్కడ మనకి ఎంఐఎల్ ఎస్టీడీ 18 ఇయర్స్ సర్వైవ్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అలాగే IP68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫుల్లీ వాటిని ఫోన్ చెప్పవచ్చు. ఇక్కడ మనకి డ్యూరబిలిటీ విషయంలో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట నేనైతే కానీ. ఇంకా మనకి ఇందులో NFC కూడా సపోర్ట్ ఉంది. ఐఆర్ బ్లాస్ట్ అయితే సపోర్ట్ చేయదు అనమాట. ఇది 8.65 mm థిక్నెస్ ఉందని చెప్పొచ్చు. థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇది 195 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. వెయిట్ ఇట్స్ ఓకే కానీ బట్ థిక్నెస్ వెరీ ఇంప్రూవ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే అనుకుందాం. ఇది 6.67 inches 1.5K కర్వ్డ్ పో ఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ 1.5K రెజల్యూషన్ అంటే మనకి మెయిన్గా గేమింగ్ ఆడేప్పుడు కానీ లేకపోతే సినిమాలు చూసేటప్పుడు కానీ ఈ రెజల్యూషన్ అనేది మామూలుగా అయితే ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి కర్వ్ డిస్ప్లేలో వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది ఏ డిస్ప్లే అయితే ఉండదు. మనకి ఇక్కడ డిస్ప్లే ప్రొటెక్షన్ చూసినట్టయితే కార్ని Gorilla 7 ప్రొటెక్షన్ ఇది ఇచ్చేస్తారు. 1 minutes వరకు రీప్లేస్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. మనకి HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి ఇక్కడ మనకి 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి ఇండోర్ కంటే అవుట్డోర్లోనే బాగుంటుందని చెప్పొచ్చు ఈ బ్రైట్నెస్ లెవెల్స్ అనేటివి. సో ఇంకా మనకి మోటో డిస్ప్లేస్ అంటే చాలా బ్రైట్గా ఉంటాయన్నమాట. ఇందులో మనకి వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఎత్తులు చూడవచ్చు అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు అనమాట. ఇది మనకి 4 బిలియన్ ప్రాసెసర్. LPDDR4X రాబోతుంది. అంటే జస్ట్ మనకి ర్యామ్ టైప్ ఒకటే మెన్షన్ చేశారు. ఇక్కడ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు అనమాట. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం UFS 3.1 కానీ లేకపోతే UFS 3.2తో రాబోతుంది అనుకుంటున్నా. చూడాలన్నమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే Hello Moto UI రాబోతుందని చెప్పొచ్చు. అంటే మనకి Hello Moto UI అనేది కొత్తది అనమాట. అంటే మనకి ఈ ఇయర్లో వచ్చిందని చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి Hello Moto లేదు. AI ఫీచర్స్ విషయానికి వద్దాం. ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే ఎడిట్, ఈ టైప్ ఆఫ్ AI ఫీచర్స్ ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది చెప్పొచ్చు. మెయిన్ కెమెరా చూసినట్టయితే 15 పిక్చర్. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి Sony LVT600 సెన్సర్ అయితే ఇచ్చేస్తారు అనమాట. కొంచెం బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఫొటోస్ కూడా కొంచెం క్లారిటీగా తీస్తుంది అనమాట. అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 8 MP పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సర్ అని చెప్తున్నారు. ఈ కెమెరా నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ యూస్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ చేసుకుంటాం. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీయాలన్నప్పుడు ఈ సెకండరీ కెమెరా అయితే యూజ్ చేసుకుంటాం. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ 32 MP ఇచ్చారనమాట. 32 MP అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఫోటోస్ కూడా కొంచెం బెటర్గానే వస్తాయి. ఫ్రంట్ కెమెరాలో 1080p వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 6720 mAh బ్యాటరీ పెట్టారనమాట. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 33 watts అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం 1 hour 40 minutes అయితే పట్టొచ్చు ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇంకా మన ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తానని చెప్పొచ్చు. మోటో G సిరీస్లోనే ఇది ఒక బెస్ట్ మొబైల్ అయితే అనుకుంటున్నా. సో అంటే అండర్ 20,000 లోపల. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశాను అనమాట. మర్చిపోకుండా లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూసేయంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.